ఫ్రెండ్స్, నేను ఈరోజు బయట వెళ్ళేసి వచ్చాను. చాలా ఆకలిస్తుంది. మార్నింగ్ చేసిన చపాతీ పిండి ఇది. ఇంత పిండి తీసుకొని నేను ఆకలేసినప్పుడు పెనం నిండా వచ్చేలా చపాతీ చేసుకొని ఒక్కటే రుద్దేసుకుంటాను. ఎందుకంటే మనం ఎలాగైనా తినాలి కదా, తుంచుకొని తినాలి కదా. నేను ఇలా ఎప్పుడైనా హెవీగా ఆకలేసినప్పుడు ఇలా ట్రై చేస్తుంటాను. ఫ్రిడ్జ్లో కొంచెం కర్రీ పెట్టుకున్నాను. దాన్ని దీనిపైన వేసేసి ఒక 2 మినిట్స్ క్లోజ్ చేసేసామనుకోండి, కర్రీ కూడా హీట్ అయిపోతుంది. ఏం చేయలేం కదా, బాగా ఆకలేసినప్పుడు. దగ్గరలో హోటల్స్ ఏమి ఉండవు, ఇంటి ఫుడ్డే చాలా బాగుంటుంది అంటుంటారు కదా. అందుకని మేము ఇలా చేస్తుంటాం. నేను మాత్రమే ఇలా చేస్తాను మా ఇంట్లో. ఆకలికి తట్టుకొని వాళ్ళు ఇలా కూడా చేస్తారని నేను అనుకుంటాను. నాలాగా మీరు ఎవరైనా ఉన్నారా? చెప్పండి ఫ్రెండ్స్. ఓకే, బాయ్ ఫ్రెండ్స్, హ్యావ్ ఎ నైస్ డే. ఇలాగ ఒక ప్లేట్లో వేసుకొని ఇందులో కర్రీ వేసుకొని ఇలా క్లోజ్ చేసుకోవాలి. చూపిస్తాను. ఇలా కర్రీ వేసేసి ఒక్క చపాతీ చాలండి. ఇలా క్లోజ్ చేసేసామనుకోండి, ఫుల్ హీట్ అయిపోతుంది. ఈ ప్రాసెస్ వచ్చి మనం చపాతీ చేసుకున్నాం కదా, వేడిగా ఉన్నప్పుడే చేసుకోవాలి. ఆకలి, నిద్ర ఏ టేస్ట్ని కోరుకోదు. ఆకలి ఉంటే చాలా బాగా తినేస్తారు. రండి ఫ్రెండ్స్, తిందాము. పెద్దవాళ్ళు అంటుంటారు కదా, ఆకలి రుచి ఎరగదు, నిద్ర సుఖం ఎరగదు అనేసి. సూపర్గా ఉంది ఫ్రెండ్స్.